రీసెంట్‌గా నేనైతే మీల్స్ తిన్నాను. మీల్స్ అంటేనే కందిపొడి, కరివేపాకు పొడి, పచ్చళ్ళతో వడ్డిస్తారు. చాలా బావుంటుంది. కాకపోతే నేనెప్పుడు కందిపొడి తిన్నా జస్ట్ ఒక ముద్దకు కలుపుకునేదాన్ని. బట్ ఈసారి మాత్రం కందిపొడి రైస్ అంతా కలుపుకొని తిన్నాను. అంత టేస్టీగా ఉంది. ఒక కప్పు కందిపప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలండి సిమ్‌లో పెట్టుకొని. ఆ తర్వాత హాఫ్ కప్ వరకు శనగపప్పును గూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ కప్పు పెసరపప్పును గూడా దోరగా ఫ్రై చేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 9-10 వెల్లుల్లిపాయ రబ్బలు గూడా ఫ్రై చేయాలండి. అసలు కందిపొడిలో వెల్లుల్లిపాయ వెయ్యరు. కానీ వీళ్ళైతే వేశారు. నేను కూడా ఈసారి యాడ్ చేశాను. దాన్ని గూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 ఎండుమిర్చి, ఒక రబ్బ కరివేపాకును గూడా దోరగా ఫ్రై చేసుకొని వీటన్నిటిని చల్లారబెట్టుకోవాలండి. ఇది మొత్తంగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకొని, అందులో కొంచెం రాళ్ళుప్పు గాని, లేకపోతే సాల్ట్ గాని వేసుకొని చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. పిండి మొత్తం సాఫ్ట్‌గా వచ్చినంత వరకు మిక్సీ పట్టుకోవాలండి. మిల్లుకిస్తే ఇంకా మెత్తగా వస్తుంది. సో, బరకగా లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోండి. సో, అంతేనండి. చాలా సింపుల్. నాకైతే ఎంత నచ్చిందో ఇది. ఒక్క స్పూన్ వేడి వేడి అన్నంలో కందిపొడి వేసుకొని, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని, కొంచెం సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని తింటే ఉంటుందండి. ఆహా! అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. హోమ్‌మేడ్ నెయ్యయితే ఇంకా బావుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!